మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు అబుదాబికి మీరు వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఏదో ఒక 1 ఇయర్ అవుతుంది, ఒకటే సంవత్సరం అవుతుంది నేను వచ్చి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ యొక్క అబుదాబి నుండి ఎవరైనా మన నుంచి వెళ్ళి 5 సంవత్సరాలైనా కూడా ఏదో ఒకటే సంవత్సరం అవుతుంది అని అన్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీకు వివాహం అయ్యి 5 సంవత్సరాలు అయినా కూడా ఏదో ఒకటే సంవత్సరం అవుతుంది అని మీకు అనిపించిందా? నాకు అనిపించింది. సో అయితే మనము ఎప్పుడైనా మీ పిల్లలను చూసి అప్పుడే నా పిల్లోడు నా ఎంత ఎదిగిపోయాడు, ఇప్పుడే అంతే ఎదిగిపోయాడా అని మీకు ఎప్పుడు అనిపించిందా? అనిపించింది కదా. ఇవన్నీ చెప్పిన దాంట్లో ఖచ్చితంగా చాలా మంది కూడా రిలేట్ అవుతారు ఆ క్వశ్చన్స్ కి కదా. ఎందుకు అంటే మన దూరం ఏ విధంగా అనిపిస్తుంది అంటే నిజంగా సమయం చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది అని అనిపిస్తుంది కదా. అవును, నిజంగానే గడిచిపోతుంది. టైం ఇస్ టూ ఫాస్ట్. సమయం ఎవరి కొరకు ఆగదు, అది పరిగెడుతూనే ఉంటుంది. సమయం తొందరలోనే గతించిపోతుంది అనే విషయము ఒకటి సంతోషం, కొందరికి సంతోషం అయితే కొందరికి బాధాకరం కూడా. ఎందుకు బాధాకరం అంటే ఏజ్ అయిపోతుంది కాబట్టి. సమయం గడిచిపోతే ఏజ్ అయిపోతుంది, ముసలి వాళ్ళు అవుతారు, చనిపోతారు. అంటే మనం చావు దగ్గర అవుతున్నాం అనేది సమస్య కదా. సో అంటే సమయం గడిచిపోవడం అనేది నిజంగా చాలా పెద్ద సమస్య మనకున్నది. ఎందుకంటే ఈ భూమి మీద మన దినములు కొన్ని రోజులనే మనకు తెలుసు. సమయం అయిపోతుంటే అది భయమే, మనకి అది ప్రమాదమే. అయితే మరి ఈ యొక్క తొందరగా గడిచిపోయేటువంటి ఈ యొక్క దినములో ఉన్నటువంటి మనం అసలు ఏ విధంగా జ్ఞానంతో మన జీవితాన్ని మనం బ్రతకాలి, ఏ విధంగా మనం ముందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది మనము నేర్చుకోవాలి పిల్లలు. కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ లోకంలోనే శాశ్వత కాలం మేము ఇక్కడే బ్రతికేస్తాం, ఇక్కడే ఉంటాం అన్నట్టుగా కొంత బ్రతికేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా డబ్బులు సంపాదించడం, బిల్డింగ్లు కట్టడం, ఆస్తిపాస్తులు ఇంకా పెంచుకోవడం. ఏదో ఈ భూమి మీదనే అతడు ఒక 100 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు లేకపోతే శాశ్వత కాలం ఉంటారు అన్నట్టుగా సమకూర్చుకుంటాడు. మనము ఆహారం తినేటప్పుడు మన ప్లేట్లో ఎంత వేసుకుంటాం, తినేటప్పుడు కొంత వేసుకుంటాం కదా, మన ఆ రోజుకు అప్పుడు సరిపోయేంత వేసుకుంటాం. అలా కాకుండా ఒకేసారి ఒక 20 ప్లేట్ తీసుకొని పెడితే అది యూజ్ అవుతాం ఏమైనా, మనకు కావాల్సినంత సరిపోతుంది. కానీ కొంతమంది అయితే అసలు ఈ లోకంలోనే నేను శాశ్వత కాలం ఉంటాను అని అనుకున్నట్టుగా బతుకుతున్నట్లు అనిపిస్తుంది మనకి. బహుశా మనలో కూడా కొంతమంది అలాంటి వారు ఉండొచ్చు. మన జీవితం చిన్నదే, మన దినములు కొన్నే అని మీరు తెలుసుకోకుండా సమయాన్ని వృధా చేస్తున్నారు కావచ్చు, అజ్ఞానంలో వారు నడుచుకుంటున్నారు కావచ్చు. మీరు ఈ లోకంలో శాశ్వతం అనుకొని తొందరగా గతించిపోయేటువంటి ధనం కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు మీరు పాకులాడుతున్నారు కావచ్చు. అందుకనే ఈ ప్రసంగం మీకోసమే. ఈరోజు మీరు ఏం వినబోతున్నారంటే మిమ్మల్ని మీరు ఈ వాక్యంలో చూసుకోబోతున్నారు. మా జీవితం ఇలా ఉంది అని తెలుసుకొని క్రీస్తులా బ్రతకాలి, క్రీస్తు కోసం బ్రతకాలి అని ఈ యొక్క ప్రసంగం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. చూడండి పిల్లరా, మనము 90వ కీర్తన చూస్తే 90వ కీర్తనలో మోషే గారు చేసినటువంటి ప్రార్థన ఇలానే ఉంది. మోషే గారు ఈ యొక్క కీర్తన ఎందుకు రాశారంటే ఇశ్రాయేలీయులు వారు ఈ లోకంలో కొన్ని దినాలనే మేము ఉంటాము అని గ్రహించక వాళ్ళ దినములను వాళ్ళు లెక్కించకుండా అజ్ఞానంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. అందుకని వారి తరపున మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు తరపున అజ్ఞానం వల్ల నడుచుకుంటున్నటువంటి ఇశ్రాయేలు తరపున మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనని మనం ఈ రోజు చూడబోతున్నాం. చూడండి 90వ కీర్తన 1 నుంచి 17 వచ్చిన వరకు ఈ విధంగా ఉంది. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలననున్నవి, రాత్రి అంటది ఒక జాము వలననున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని
పారగుట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కూడబడి వాడవారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిని. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవడము. నీ ఆగ్రహము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞానోదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగయుందవు. నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించడము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించిన ఏళ్ల కొలది మమ్మల్ని సంతోషపరచము. నీ సేవకులకు నీ కార్యము కనపరచము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ప్రియరా, ఈ యొక్క కీర్తనను మనం చూసినట్లయితే ఆ కీర్తనకు ముందు ఒక మాట ఉంది. ఏంటి? దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ప్రియరా, మనము కీర్తన చదువుతున్నప్పుడు ఆ పైన ఇవ్వబడిన పదము కూడా చదవాలి, ఎందుకంటే అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు దానిని రాయించాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని రాయించినటువంటి విషయం ఏంటంటే, దైవజనుడు అనే పదము ఈ యొక్క పాత నిబంధనలో 70 సార్లు రాయబడింది. దైవజనుడు అంటే అర్థం ఏంటంటే దేవుని తరపున మాట్లాడేవాడు. ఇక్కడ మోషే దేవుని తరపున మాట్లాడేవాడు. ప్రజల తరపు నుండి, అంటే దేవుని తరపు నుండి దేవుని యొక్క వార్తని ప్రజలకు తెలియజేసేవాడు. అదేవిధంగా ప్రజల తరపున వాళ్ళు చేసిన పాపానికి ఈయన పశ్చాత్తాపం వేడుకునేవాడు మోషే. అందుకని అతన్ని దైవజనుడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించడము మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, అయితే గమనించండి, ఈ యొక్క నూతన నిబంధనలు కూడా ఈ దైవజనుడు అనే మాట తిమోతి కూడా రాయబడి ఉన్నది. అయితే ఈ యొక్క దైవజనుడైన మోషే చేసినటువంటి ప్రార్థన ఇది. ఈ ప్రార్థన ఆయన ఎప్పుడు చేస్తుంటాడు అంటే, బహుశా న్యాయాధిపతులు 14వ అధ్యాయము 20వ అధ్యాయంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మోషే ఈ యొక్క కీర్తనని ఆయన రాసుంటాడు. అంతకీ ఆ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, తన యొక్క సహోదరి మిర్యాము చనిపోయింది. తన కుటుంబం వారిని ఆయన తన సహోదరుడైన అహరోను కూడా చనిపోయాడు. తనతో వచ్చినటువంటి ఇశ్రాయేలు చాలా మంది చనిపోయారు. ఇన్ని మరణాల మధ్యలో ఒకసారి ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, మనిషి యొక్క జీవితం ఎంత చిన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మోషే ఈ యొక్క కీర్తనని రాశాడు. ఈ కీర్తన గ్రంథంలో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉంటే ఈ యొక్క 150 కీర్తనలో ఒకే ఒక కీర్తన మోషే రాశాడు. అదే ఆయన రాసినటువంటి ఈ యొక్క 90వ కీర్తన. అయితే ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే మోషే తన యొక్క అనుభవంలో నుంచి ఈ యొక్క పాట రాశాడు. దీన్ని పాట అనొచ్చు, ప్రార్థన అనొచ్చు, నేను ఇది ప్రేయర్, కానీ ఒక పద్యభాగ రూపంలో దీన్ని రాశాడు ఆయన. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే చేసినటువంటి ఈ ప్రార్థన, ఈ యొక్క అధ్యాయం అంతా ప్రార్థన చూస్తాం. ఈ ప్రార్థనలో 3 రకాల ప్రేయర్స్ ఉన్నాయి, 3 ప్రార్థనలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే స్తుతి ప్రార్థన. 1వ వచనం నుంచి 2వ వచనం వరకు స్తుతి ప్రార్థన చూస్తాం. 3వ వచనం నుంచి 12 వచనాల వరకు ఒప్పుకోలు ప్రార్థన చూస్తాం. రెండవది. మూడవది 12 నుంచి 17 వచనాల వరకు విజ్ఞాపన ప్రార్థన చూస్తాం. ఈ 3 ప్రార్థనల్ని మనము చూస్తాం. ఈ 3 ప్రార్థనల గురించి మనం చూడడం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, మన దినములు చాలా చిన్నవి, మన దినములు కొన్ని కాబట్టి
ఆ కొన్ని దినాల్లో జ్ఞానము కలిగి ఉండాలి అనే విషయము ఈ ప్రార్థన ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకని ఒక్కొక్క ప్రార్థనని మనం చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. మొదటిది స్తుతి ప్రార్థన. చూడండి, 1 నుంచి 2 వచనాలు ఈ విధంగా ఉంది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడను. ఇక్కడ నివాస స్థలము అనే పదం చాలా ఇంపార్టెంట్. నివాస స్థలం అంటే ఏంటండి? ఇల్లు, మనకు ఉండే ఇల్లు. ఆ ఇంటిలో మనకి ఏముంటుంది? రక్షణ ఉంటుంది, భద్రత ఉంటుంది, మనం బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రతి సదుపాయాలు ఉంటాయి. ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఒక ఇల్లు ఉంటే ఒక స్థిరత్వం ఉంటుంది. మరి మోషే తరతరములకు నీవే మాకు నివాస స్థలము అంటే మోషే యొక్క ఉద్దేశం ఏంటి? నీవే మా రక్షణ, నీవే మా యొక్క ఏంటి, మా యొక్క భద్రత, నీవే మాకు సదుపాయాలు అనుగ్రహించే దేవుడు, నీలోనే మా యొక్క స్థిరత్వం ఉంది అనే విషయాల గురించి తెలియజేస్తున్నాడు. అందుకనే తరతరములకు నీవే మాకు నివాస స్థలమై ఉన్నావు అని మోషే ఇక్కడ అనడం మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు ఈ యొక్క మాటని నివాస స్థలం అనే మాట ఎందుకు యూజ్ చేశాడంటే, ఎందుకు వాడాడంటే, మోషే ఈ పదాన్ని ఇంతకు ముందే విన్నాడు. ఎక్కడ అంటే ఇశ్రాయేలులు మరి కానాను దేశానికి వాళ్ళు వెళ్తున్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఎవరున్నారు? ఆయన సన్నిధి ఉన్నది, ఆయన నివాస స్థలము. దేవుడు తన ప్రజలతో పాటు ఉన్నాడు కదా. ఆ పదాన్నే ఇక్కడ వాడాడు. నువ్వు ఏ విధంగానైతే నువ్వు అరణ్యంలో నడుస్తున్నప్పుడు మాతో పాటు ఉన్నావో అప్పుడు మాత్రమే కాదు, నువ్వు తరతరంలో నీవే మాకు నివాస స్థలం, నీలోనే మాకు రక్షణ ఉంది, నీలోనే మాకు భద్రత ఉన్నది, నీలోనే మా స్థిరత్వం ఉన్నది అనే విషయాల గురించి మోషే ఇక్కడ తెలియజేస్తున్నాడు పిల్లలు. కానీ ఈ రోజుల్లో మనందరి యొక్క నివాస స్థలం ఏంటి? మనందరి నివాస స్థలం ఏంటంటే ఫోన్స్. వండర్ఫుల్. ఫోన్, టీవీ, మూవీస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ మనం అక్కడే గడిపిస్తుంటాం మన సమయాన్ని. అదే మన నివాస స్థలం, దాంట్లోనే మనం సేవ జీవితుంటాం. కానీ ప్రియారా, క్రైస్తవులు మన యొక్క నివాస స్థలం ఎవరు అంటే దేవుడు. ఆయనలోనే మనం నివసించాలి. ఎప్పుడైనా బాధలు వచ్చినా, సమస్యలు ఎదురైనా కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. హీఈస్ అవర్ హైడింగ్ ప్లేస్. మనం దాగు చోటు ఆయన, మన దాగు చోటు ఆయననే. మన సమస్యలు ఎదురైనా, బాధలు ఎదురైనా మనం మన యొక్క సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా, మన ధనం మీద ఆధారపడకుండా, మన పేరు ప్రఖ్యాతల మీద ఆధారపడకుండా మనం దేవుని మీద ఆధారపడాలి. ఆయనే మన దాగు చోటు, ఆయననే మన నివాస స్థలము. పిల్లరా, ఇక్కడ నుంచి ఈ యొక్క గొప్ప విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన తరతరంలో నివాస స్థలం నీవే అంటే దేవునికి ఆది లేదు, అంతం లేదు. తరతరములకు ఆయనే మనకు నివాస స్థలము. నిత్యత్వంలో ఆయనే మనకు దేవుడు. ఆయన నిత్యత్వం ఉంటాడు. పిల్లరా, ఆయన నిత్యత్వం ఎంత గొప్పదంటే ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు, ఆది అంతము లేని కాలం ఆయన కాలం, ఎన్నడూ పరిమాణాలు లేని ఉనికి ఆయన ఉనికి, భూత భవిష్యత్తు లేని వర్తమానం ఆయన వర్తమానం, బాల్య వృద్ధాప్యం లేని యవ్వనం ఆయన యవ్వనం, జీవం మరణం లేని జీవితం ఆయన యొక్క జీవితం, నిన్న రేపు లేని నేడు ఆయన యొక్క నేడు. అంటే ఆయన నిత్యము ఉంటాడు. ఆయన అనంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, సర్వ సృష్టికర్త. ఆ దేవుడు తరతరములు ఉంటాడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఈ లోకంలో ఆయనను కాలంతో మనం బంధించలేము, సమయంతో ఆయన బంధించడం. సమయానికి అవతల ఉన్నవాడు, కాలానికి అవతల ఉన్నవాడు ఆయన. కాలాన్ని బట్టి చూడగా దేవుడు నిత్యుడు, శక్తిని బట్టి చూడగా దేవుడు సర్వశక్తిమంతుడు, స్థలాన్ని బట్టి చూడగా దేవుడు సర్వవ్యాప్తి, జ్ఞానమును బట్టి చూడగా దేవుడు సర్వజ్ఞాని. ఆయన అంటే వారు ఇంకెవరు లేరు. దెర్ ఇస్ నో వన్ లైక్ హిమ్. ఆయనలాగా ఈ ప్రపంచంలో కానీ సృష్టిలో కానీ లేనే లేరు. ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన తరతరములు యుగ యుగములు ఉనికిలో ఉంటూ ఆయన సర్వశక్తివంతుడిగా ఈ లోకంలో ఆయన ఉన్నాడు. పిల్లలు, ఆయన ఎవరు లేరు, ఆయన ఎవరు ఉండబోరు.
ఆయన ఒక ప్రత్యేకమైన వాడు ప్రియుల. దేవుడు ఎంత అనంతుడో, ఎంత అత్యున్నతుడో వివరించడానికి మోషే ఏం చెప్పాడు తెలుసా? మనం ఎంత చిన్న వాళ్ళమో, మనం ఎంత స్వల్పమైన వాళ్ళమో అనే విషయాన్ని తెలియజేశాడు. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత అనంతుడో, ఎంత శక్తివంతుడో తెలియజేయడానికి అసలు మనం ఎవరము అర్థమైతే అసలు దేవుడు ఇంకెంత మనకు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది కదా. కాబట్టి అసలు మనం ఎవరు, మనుషులు ఎవరు అనే విషయాన్ని గురించి మోషే తర్వాత వచనాలు చెప్పాడు. ఈ యొక్క వచనాన్ని మనం ఎట్లా వస్తున్నామంటే ఒప్పుకోలు ప్రార్థనలు చూస్తాం. మొదటి ప్రార్థన ఏం చేస్తామండి? స్తుతి ప్రార్థన, 1 నుంచి 2 వచనాలు. రెండవ ప్రార్థన ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన. 3 నుంచి 12 వచనాల్లో ఈ యొక్క విషయాన్ని మనం చూస్తాం. చూడండి, 3వ వచనంలో ఏముంది? నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులు ఎలాంటి వారు అని అంటే మోషే చెప్తున్నాడు, మొదటిది మనుషులు మట్టి లాంటి వారు. మనుషులు ఎవరు? మట్టి లాంటి వారు. మనం దేని నుంచి తయారు చేయబడ్డాం? మట్టి నుంచి తయారు చేయబడ్డాం. హీబ్రూలో ఈ యొక్క మాటకి వాడమైన పదం దేనికి తెలియజేస్తుందంటే ఆదాము గురించి తెలియజేస్తుంది. కానీ అయితే ఈ యొక్క హీబ్రూలో వాడమైనటువంటి పదం ఆదాము గురించి తెలియజేస్తుంది. ఆదామా అని అంటారు. ఈ ఆదాము యొక్క సంఘటన గురించి ఏం తెలియజేస్తుంది అని అంటే, నిజంగా ఆదామును దేవుడు ఎలా తయారు చేశాడు? ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నే పోదువు. అంటే మానవులమైన మనం నేల నుంచి తయారు చేయబడ్డాం, మట్టితో తయారు చేయబడ్డాం, మరలా తిరిగి మట్టికి వెళ్ళబోతున్నాము. అంటే మన మనుషులమైన మనం మట్టి లాంటి వారం, మట్టి వారమే, మనం మట్టే. దానిలో ఎలాంటి సందేహం ఉందా? లేదు. మనము అంత మట్టి లాంటి వారం అనే విషయాన్ని మనం గమనించాలి. రెండోదిగా మోషే చెప్తున్న విషయం 4వ వచనం చూడండి, నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వాళ్ళని ఉన్నవి, రాత్రి అందరి ఒక జాము వాళ్ళని ఉన్నవి. రెండోది మనుషులు ఎలాంటి వారు తెలుసా? మొదటిది ఎలాంటి వారట? మట్టి లాంటి వారు. రెండోది ఏంటి తెలుసా? సమయం లాంటి వాడు, తొందరలోనే గతించిపోయే సమయం లాంటి వాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వాళ్ళని ఉన్నవి, రాత్రి అందరి ఒక జాము వాళ్ళని ఉన్నవి. జాము అని అంటే రాత్రిలో గడిపేటువంటి 4 గంటలని జాము అంటారు. రాత్రిలో ఒక 4 గంటలు కలిసి జాము అంటారు. సో ఈ యొక్క 4 గంటలు వంటి అతి చిన్న అలాంటిది మన జీవితం, అంత స్వల్పమైనది మన జీవితం అని చెప్తున్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. దేవునికి సమయంతో సంబంధం లేదు. కాలాన్ని కొలవడం మనకు అవసరం, కాలాన్ని గురించి అర్థం చేసుకోవడం మనకు అవసరం. కానీ దేవునికి కాలం అవసరం లేదు. ఆయన కాలానికి అవతలం ఉన్నవాడు, సమయానికి అవతలం ఉన్నవాడు. ఆయన దృష్టిలో ఒక రోజుని 1000 సంవత్సరాలు చూడవచ్చు, ఆ 1000 సంవత్సరాలు ఒక దినం కూడా చూడవచ్చు. అంటే ఆయన ఈ యొక్క కాలానికి సమయానికి అవతలి ఉన్నవాడు కాబట్టి ఆయనను కాలంతో బంధించలేం, సమయంతో బంధించలేము. ఆయన దృష్టికి అసలు మనం లెక్క పెడుతున్నటువంటి దినాలు, ఈ యొక్క సంవత్సరాలు ఆయన వర్తించవు. ఈ దినాలు సంవత్సరాలకు వర్తించవు. సమయాలు తెలుసుకోవడం మనకు అవసరం, సమయాలను లెక్క పెట్టుకోవడం మనకు అవసరం, కానీ దేవునికి అవసరం లేదు. దేవుని సమయంతో బంధించడం ఆయన దృష్టికి అంతా ఒకటే. ఒక 1000 సంవత్సరాల ముందు ఎలాగా జ్ఞానం ఉంటుందో, అంటే ఒక 1000 సంవత్సరాల ముందు ఆయన దృష్టికి ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా ఆయన దృష్టికి అలానే ఉంటుంది ఆయన జ్ఞానంలో. ఇంకా రాబోయే 1000 సంవత్సరాలు కూడా ఆయన జ్ఞానం అలానే ఉంటుంది. ఆయన దృష్టికి దినం